హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే గోబీ 65 చేసుకున్నాం. అది అట్లా చేయాలి చూపిస్తాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోబీ 300 గ్రామ్స్, సాల్ట్, ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, కర్డ్, చిల్లీ సాస్. ప్రొసీజర్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వాటర్ని హీట్ చేసుకోవాలి. దానిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వాటర్లో గోబీని యాడ్ చేసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ మరిగినవి దీన్ని తీసేసుకుందాం ఒక బౌల్లోకి. ఇప్పుడు గోబీ 65 కావాల్సిన బ్యాటర్ని రెడీ చేసుకుందాం. కార్న్ ఫ్లోర్ 100 గ్రామ్స్, వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, కర్డ్ 1.5 టేబుల్ స్పూన్. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసుకోవాలి. గోబీ 65 కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయింది. కాలీఫ్లవర్ బ్యాటర్లో వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దానికి ఆ బ్యాటర్ అంతా పట్టి ఉప్పు కారం టేస్టీగా ఉంటుంది. ఇట్లా కలుపుకుంటే ముక్కలకు ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది. 15 మినిట్స్ అయ్యింది. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం. గోబీ 65 రెడీ అయింది. దీన్ని ప్లేట్లో తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. గుమ్మగుమ్మలాడే గోబీ 65 రెడీ. సాంబార్ కానీ పప్పుకు కానీ సైడ్ డిష్గా స్నాక్స్గా దేనికైనా తినొచ్చు. దీన్ని సూపర్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.